నరసింహారెడ్డి గారు, కన్నేపల్లి పంప్ హౌస్నే కాదు, చివరికి కల్వకుర్తి లిఫ్ట్ను కూడా పూర్తిగా పక్కన పెట్టి దక్షిణ తెలంగాణకు సంబంధించిన రైతాంగాన్ని కూడా కాంగ్రెస్ తీవ్రమైన అన్యాయం చేస్తుందనే అంశాన్ని కూడా నిన్న హరీష్ రావు గారు ప్రస్తావించిన సందర్భం. వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు మహబూబ్ నగర్, పాలమూరు జిల్లాను దత్తత తీసుకుని ఏ విధంగా దగా చేశారో తెలంగాణ రైతులు, ప్రజలు ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకున్న పరిస్థితి. మరోసారి కృష్ణా జలాల విషయంలో కూడా జరుగుతున్న అన్యాయాన్ని, రైతాంగానికి ఎదురవుతున్న ఈ కష్టాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కృష్ణా నదీ జలాలకు సంబంధించి యాక్చువల్గా శ్రీశైలం ప్రాజెక్టు కింద అసలు సాగు కోసం కట్టిన ప్రాజెక్టు కాదు, అది కేవలము ఎలక్ట్రిసిటీ కోసం కట్టిన ప్రాజెక్ట్. అది దాని నుంచి కరెక్ట్ ఉత్పత్తి చేసి కింది నాగార్జున సాగర్కి వచ్చేస్తే నాగార్జున సాగర్ నుంచి లెఫ్ట్ రైట్ కెనాల ద్వారా నీళ్ళు రావాలి. ఇది యాక్చువల్ ప్లాను. నాగార్జున సాగర్కు సపరేట్ పెద్ద క్యాచ్మెంట్ ఏరియా లేదు, ఈ నుంచి వచ్చిన నీళ్ళే పోవాలి. దానికి ఏం చేసిన ఎన్టీ రామారావు చేసిన ద్రోహం ఇది. ఫస్ట్ ఆయన చేసిన ద్రోహం ఈ పోతిరెడ్డిపాడు బొక్క. ఆయన ముఖ్యమంత్రి కాగానే నా కలామ తల్లి మద్రాసుకు నీళ్లు కావాలని చెప్పి మాట్లాడి ఇక్కడి నుంచి ఒక 15 టీఎంసీలో బొక్క కొట్టిండు. రైతులు ఏమో రాయలసీమ రైతులు అయ్యా నువ్వు ఈ నుంచి నీళ్ళు తీసేపోతున్నాం, మరి మాకు కూడా కొంత అంటే వాళ్ళకు ఒక 19 టీఎంసీలు ఎస్ఆర్బీసీకి 34 టీఎంసీలు అని చెప్పాడు బొక్క పెట్టి రాజుగారు మొదలు. ఓకే, ఇవాళ మొత్తం రాజశేఖర టైంలో నైట్ అంతా పనిచేసి ఈ తెలంగాణ మంత్రులందరూ ఇవ్వాలన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇవాళ బీజేపీలో ఎంపికన్న డీకే అరుణమ్మ గారు, వీళ్ళంతా మంత్రులుగా ఉండి కోమటిరెడ్డి వెంకరెడ్డి, లావు మాట్లాడే కోమటిరెడ్డి వెంకరెడ్డి, జానారెడ్డి పెద్దలు, వీళ్ళంతా మంత్రులు అయ్యాల రాజశేఖర టైంలో. ఏం చేసిన మనం మీరు ఆపగలిగిరా? ఓకే, పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్ల నుంచి 80,000 క్యూసెక్లకు ఇయ్యాల. ఈ పత్రిక ఒక్కసారి చూపెట్టాలి మీరు. ఇది వెలుగు పత్రిక. ఈ వార్త కొంచెం ఫోకస్. ఈ వెలుగు పత్రిక ఇది మీదే కదా పత్రిక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పండుకున్నవా లేచినవా? ఏం రాసింది ఇక్కడ? శ్రీశైలం పూర్తిగా నిండకుండానే నీళ్లు తరలిస్తున్న పోతిరెడ్డిపాడు గేట్లు అయితే ఓపెన్ చేసిన ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ వార్త అంటే శ్రీశైలం నుంచి నెల రోజుల ముందుగానే వచ్చినప్పటికీ, నిండిపోయినప్పటికీ మీరు మాత్రం కల్వకుర్తి గేట్లు మాత్రం, లిఫ్ట్ ఇరిగేషన్ మాత్రం ఆన్ చేయరు. కానీ ఏపీ మంత్రి మాత్రం మొత్తం నీళ్ళు తీసుకుపోతుంది. ఇప్పటికీ 34 ఉన్న టీఎంసీల వాడుకునే అధికారం ఉన్న ఏపీ, ఆంధ్రప్రదేశ్ పోయిన సంవత్సరం 240 టీఎంసీలు దోపిడీ చేసింది శ్రీశైలం నుంచి, పోతిరెడ్డిపాడు నుంచి. అయినా మీకు సోయలేదు. కల్వకుర్తి మాత్రం ఆన్ చేయరు. అరే పాలమూరు రంగారెడ్డి కట్టిందే కేసీఆర్ గారు దరిదాపు ఒక 90 టీఎంసీల నుంచి 100 టీఎంసీలు వాడుకోవచ్చు అని కడితే 100 నుంచి దాన్ని 140 టీఎంసీలు తీసుకుపోవాలని ఆయన ప్లాన్ చేస్తే 90% పనులు పూర్తయినాయని మీరే చెప్పారు శ్వేతపత్రంలో. 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డిని మీరు ఎందుకు చేస్తలేరు, కంప్లీట్ చేయట్లేరు? చేస్తే మహబూబ్నగర్ జిల్లా అయ్యాలి. మీరు క్రాప్ హాలిడే ప్రకటించి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ గారు. మీరు వదిలిపెట్టిన కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ అన్నిటి కంప్లీట్ చేసి దరిదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు. ఇవాళ మొత్తం ఎండబెట్టేసారు. కల్వకుర్తి ఎందుకు ఆన్ చేయాలంటే ఇప్పటికి జవాబు లేదు. ఓకే, ఆడ ఏపీ మంత్రి గేట్లు తెరిచి నీళ్లు తీసుకుపోతుంది చంద్రబాబు ఆదేశాలతోని. నీకు సోయి లేదు, నువ్వు ఏడమనుకుని వద్దు. అందుకే సోయిలేని మంత్రి, నీళ్ళ సోయిలేని మంత్రి అనేది. అందుకే ఏమనాలి నిన్ను చెప్పు? నిన్ను నీ ముఖ్యమంత్రిని ఏమని తిట్టాలి మేము? సోయిందా మీకు అసలేమన్నా నీళ్లు? వాడేమో తీసుకొని పోతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నువ్వే ఇక్కడ వండుకొని కల్వకుర్తి మోటార్ ఆన్ చేయరు అంటే ఆ మోటార్ ఆన్ చేయరు. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా ఆలోచన చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు కూడా. అరే నీళ్ళు కిందికి వాడి తీసుకపోతుంటే ఉన్న నీళ్ళు వాడుకోవడానికి కూడా మీకు చేత కాకపోతే మీ అసమర్థ ముఖ్యమంత్రి, అసమర్థ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనకపోతే ఏమనాలి మేము? మేము రాజకీయ విమర్శలు చేయట్లేదు. ఇంతకుముందు పాపరావు గారు అన్నట్టు మేము రాజకీయ విమర్శలు చేయట్లేదు. రైతుల కోసం మా ఆక్రందన, మా ఆవేదన అంతా కూడా. ఓకే, రైతాంగానికి నీళ్ళు ఎందుకు ఇస్తలేరు? ఉండి రెడీగా ఉండి ఇవ్వకపోవడానికి ఏదన్నా ద్రోహం ఉంది? ద్రోహం లేదా దీంట్లో? ఇక ఈ 34 టీఎంసీలు పోయి 240 అయింది. ఇప్పుడు నాగార్జున సార్ మొత్తం శ్రీశైలం గేట్లు తెరిచిన తర్వాత కూడా మీరు కల్వకుర్తి ఆన్ చేయలేదు, లిఫ్ట్ ఇరిగేషన్ ఆన్ చేయట్లేదు. ఓకే, ఇది మహబూబ్నగర్ జిల్లాకు చేస్తున్న అన్యాయం కాదా? నల్లమల బిడ్డను, మహబూబ్నగర్ బిడ్డనని గొప్పలు చెప్పుకొని మీసాలు కొట్టుకుని తొడలు రేవంత్ రెడ్డి. నీళ్ళ సో ఏమన్నా ఉందా నీకు అసలు? ఓకే, ఇంకా ఆయన ఢిల్లీ ఢిల్లీ రావటం పోవటం, రాగాడితే పోగాడితే లెక్కన అయిపోయింది. ఇప్పుడు యాడిపోయిన ఉంటే ఢిల్లీ ఇప్పటికో 50 సార్లు 60 సార్లు పోయిన, మళ్ళీ ఇవ్వలేదో పోతున్నాడు. కేటీఆర్ గారు సవాల్ ఇచ్చిండ్రు గారు రమ్మని, చర్చకు రమ్మని, మళ్ళీ పారిపోయిండు.
సవాల్ ఇసరం పారిపోవటం. ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న లక్షణం ఏంటంటే ఊకోనన్నా ఊకోడు, మళ్ళీ ఆయన గాలి ఆయనే తీసుకుంటాడు. ఊకోనన్నా ఊకోడు, ఆడికి రా సవాల్ ఇస్తాడు, ఈడికి రా సవాల్ ఇస్తా అంటాడు. కేటీఆర్ గారు మిగతా వాళ్ళంతా రెడీ అయిపోయే వరకు మళ్ళీ పారిపోతాడు. ఇక పొన్నం ప్రభాకర్ గారు వింత వ్యాఖ్యలు, మేము అసెంబ్లీ అన్నా ఉన్నాడు, ఆ వీడియో చూసిండా చూడలేదా, ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు చూసిరా సీతక్క గారు, ఒకసారి దయచేసి చూడండి. నా జిల్లా నా జిల్లా నా జిల్లా అని ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడనేది పదే పదే మహబూబ్ నగర్ సెంటిమెంట్ లాగా తేవటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వాస్తవానికి మహబూబ్ నగర్ జిల్లాకి తూట్లు పొడుస్తా అన్యాయం చేస్తున్న వ్యక్తి నెంబర్ 1 వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇక్కడ మీకు కనపడుతుంది ఉత్తరాన గోదావరి జలాలు కాజేసే విధంగా అవకాశం కల్పిస్తా ఆ జలాలు ఆంధ్రాకి వెళ్లే విధంగా కాళేశ్వరంలో ఎత్తిపోతలు ఆపేశాడు. అలాగే దక్షిణానేమో కృష్ణా జలాలు తరలిపోవడానికి అవకాశం కల్పిస్తా మోటార్ లాంచ్ చేయకుండా ఉన్నాడు, కల్వకుర్తి మోటార్ లాంచ్ చేయడం. మీకు నిజానికి 90% ఈ ప్రాజెక్టు మీరు ఇందాకే చెప్పినట్టు వైఎన్ఆర్ గారు 90% ఈ ప్రాజెక్టు కేసీఆర్ ఉండగానే పూర్తయిపోయింది. ఈ సంవత్సరంన్నర కాలం దాటింది ఇప్పటికి. రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పటికి అది ఆ 10% కూడా చాలా సులువుగా అయిపోయి ఉండాలి, చాలా సులువుగా అదే పేస్ లో కంటిన్యూ అయినా చాలా సులువుగా అవ్వాలి ఈయన కొత్తగా ఏం చేయకపోయినా. అలాగే కేసీఆర్ గారు ఎన్నికల ముందే మీకు గుర్తుంటే కొన్ని మోటార్లు కూడా 1-2 మోటార్లు కూడా అప్పుడే ఆన్ చేశారు, బాహుబలి మోటార్లు, ఈ ప్రాజెక్ట్ తాలూకు బాహుబలి మోటార్లు అప్పుడే ఆన్ చేశారు. అంటే అవి ఇంకా ఉన్నాయి, ఇంకా ఆన్ చేయాల్సి ఉన్నాయి. అవన్నీ అసలు ఇప్పుడు వాటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రాజెక్టు ఫంక్షనింగ్ లో ఉండాల్సింది, దాన్ని కూడా పాడు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ మాటకు వస్తే తెలంగాణను పాడు పెడుతున్నారు, తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తున్నారు. ఇది ఉత్తరాన దక్షిణాన జరుగుతున్న అన్యాయమే కాదు, ముందు దగా వెనక దగా కుడి ఎడమల దగా దగా అన్నట్టుగా రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో 4 చెరుగుల అన్ని విషయాల్లో తెలంగాణ ప్రజలకు ద్రోహమే జరుగుతుంది. తెలంగాణ ప్రజల పట్ల ఆయనకి ఏమాత్రం ప్రేమ అభిమానం లేవు. కేవలం చంద్రబాబుకి చెంచాగిరి చేయటమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంగా దీన్ని మారుస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఏంటి ఈ రోజు జరుగుతుంది తెలంగాణ పట్ల అట్లా ఇట్లాంటి మనుషులు ఎక్కడ చూడం. ఆయన స్వయంగా ముఖ్యమంత్రి, ఇంకెవరో చేతిలో తోలుబొమ్మగా ఆడాల్సిన పరిస్థితి ఏంటో మనకు అర్థం కాదు, ఎందుకు జరుగుతుందో మనకు అర్థం కాదు. అందులోనూ రాష్ట్రానికి అన్యాయం చేస్తా, రాష్ట్రానికి ద్రోహం చేస్తే ఈ విధంగా ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాదు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ద్రోహి, పరమ దుర్మార్గమైనటువంటి అసలు ఊహించడానికి అలవిగానటువంటి పరిస్థితి. అంటే జనరల్ గా ఊహకు అందదు ఇది. మీరు ఇందాక అందుకే నిర్లక్ష్యం అనే మాట వాడారు. ఇంత నిర్లక్ష్యం ఎందుకని, అది నిర్లక్ష్యం కాదు, ద్రోహం. నిర్లక్ష్యం అంటే పొరపాటున అలసత్వం వల్ల జరిగేది, ఆలోచన లేక జరిగేది. ఆలోచించి పని కట్టుకుని చేస్తున్న ద్రోహం ఇది, నిర్లక్ష్యం కాదు. ఎందుకంటే మనం ఊహించడానికి కూడా కష్టం, ఇట్లా ద్రోహులు ఉంటారని ఊహించడం కష్టం కాబట్టి నిర్లక్ష్యం అనో అలసత్వం అనో ఏదో తెలియక తప్పు చేస్తున్నాడో అనుకుంటుంటాం. కానీ ఇది కావాలని చేస్తున్నటువంటి ద్రోహం అనేది కనపడుతుంది. రైట్, చాలా కీలకమైన విషయం ఇది. కావాలనే పూర్తిగా తెలంగాణ రైతాంగంపై కుట్రలు చేస్తున్నారనే అంశాన్ని పాపారావు గారు ప్రస్తావిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఓవైపు కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేయకుండా గోదావరి జలాల్ని, మరోవైపు కల్వకుర్తి లిఫ్ట్ను వాడుకోకుండా కృష్ణా జలాల్ని ఏపీకి తరలించే ద్రోహంలో భాగంగా తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారు. ఉత్తర దక్షిణ తెలంగాణకు సంబంధించిన రైతాంగానికి తీవ్రమైన ద్రోహం చేస్తున్నారు. కాబట్టే తప్పకుండా కాంగ్రెస్ సర్కారుపై సమర శంఖం పూరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైన పరిస్థితి. వారం రోజుల లోపల గనక మీరు కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేయకపోతే తప్పకుండా లక్షలాదిగా అక్కడ రైతులతో చేరుకుంటామని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు గారు జారీ చేసిన అల్టిమేటం ఏదైతే ఉందో, కేసీఆర్ గారి సారథ్యంలో చేరుకుంటామని చేపట్టిన ఈ డిమాండ్ ఏదైతే ఉందో ఇది పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగంలో కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. మరోసారి తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ రంగంలోకి దిగుతుందనే అంశం, కేసీఆర్ గారు మరోసారి తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడుకునేందుకు మరోసారి రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్న అంశం కూడా తెలంగాణ రైతాంగంలో ఒక కొత్త విశ్వాసాన్ని కలిగిస్తున్న పరిస్థితిని కూడా మనం క్షేత్రస్థాయిలో చూస్తా ఉన్నాం. అదే అంశాన్ని పాపారావు గారు అలాగే నరసింహారెడ్డి గారు చాలా వివరంగా వెల్లడించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం.